మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026వ సంవత్సరంలో ఈ 3 రాశుల వారికి మరణగండం. ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. కనుక మీ రాశి ఉందేమో చూసుకోండి. 2026వ సంవత్సరం జ్యోతిష్య పరంగా చాలా కీలకమైన మార్పులను తీసుకురాబోతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా గ్రహాల సంచారం మన జీవితాలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా న్యాయదేవత, కర్మ ఫలదాత అయిన శనిదేవుడు, అలాగే ఛాయాగ్రహాలైన రాహువు మరియు కేతువు తమ స్థానాలను మార్చుకోవటం వలన ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారబోతోంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో తెలియదు, కానీ ముఖ్యంగా 3 రాశుల వారు మాత్రం 2026లో అడుగడుగున అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ గ్రహాల మార్పు వల్ల వారి జీవితంలో ఊహించని కుదుపులు, ఆకస్మిక కష్టాలు మరియు ప్రాణగండం వంటి తీవ్రమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది అని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్యం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టి అసలు జీవితం ఎటుపోతుందో అర్థం కాని అయోమయంలో పడేస్తాయి. మరి ఆ 3 రాశులు ఏవి? వారికి ఎలాంటి గండాలు పొంచి ఉన్నాయి? వాటి నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాల తీవ్రత మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈ 2026లో కష్టాలను ఎదుర్కోపోయే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిగా 1వ పాదం మేషరాశి జాతకులకు చెందుతాయి. అగ్నితత్వానికి, న్యాయకత్వానికి, ధైర్యానికి ప్రతీక అయిన మేషరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక పెద్ద సవాలుగా, జీవితంలోనే ఒక ముఖ్యమైన మలుపుగా నిలవబోతోంది. ఎందుకంటే కర్మ ఫలదాత, న్యాయాధిపతి అయిన శనిదేవుడు ఈ సంవత్సరంలో మీ రాశి నుండి 12వ ఇంట సంచరించబోతూ ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12వ ఇల్లు అంటే వ్యయస్థానం, మోక్షస్థానం మరియు నష్టస్థానం. శని ఈ స్థానాలలోనికి ప్రవేశించటం అనేది మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మొదలవబోతోందనడానికి స్పష్టమైన సంకేతం. ఏలినాటి శని అంటేనే మనల్ని శారీరకంగా, మానసికంగా మరియు ఆర్థికంగా పరీక్షించి మనలోని అహంకారాన్ని, తప్పులను సరిచేసే ఒక కఠినమైన గురువు లాంటి సమయం. ఇప్పటి వరకు మీరు జీవితాన్ని ఒక కోణంలో చూసి ఉంటారు, కానీ 2026లో శనిదేవుడు మీకు జీవితం యొక్క మరొక కోణాన్ని, అంటే కష్టాలు, సవాళ్లు మరియు బాధ్యతల కోణాన్ని స్పష్టంగా చూపించబోతూ ఉన్నాడు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ రాబోయే పరిస్థితులకు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మాత్రమే. శనిదేవుడు 12వ ఇంట్లో ఉన్నప్పుడు మనిషికి తన కష్టార్జితం చేతిలో నిలవకపోవటం అనేది మొదటి అనుభవంగా మారుతుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతూనే ఉంటుంది. నీరు నింపిన కుండకు చిన్న రంధ్రం ఉంటే ఎలాగైతే నీరు మెల్లగా కారిపోతుందో, అలాగే మీ ఆదాయం కూడా అనవసరమైన ఖర్చుల రూపంలో కరిగిపోతుంది. ఈ ఖర్చులు శుభకార్యాల కోసం కాకుండా అకస్మాత్తుగా వచ్చే విపత్తుల కోసం, మరమ్మతుల కోసం లేదా ఇతరుల తప్పుల వల్ల మీరు భరించాల్సిన నష్టాల కోసం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేతిలో చిల్లిగవ మిగలక చివరికి చిన్న చిన్న అవసరాలకు కూడా ఇతరుల ముందు చెయ్యి చాచవలసిన పరిస్థితి రావచ్చు, లేదా అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇది మేషరాశి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే సమయమే అయినా శనిదేవుడు దీని ద్వారా మీకు పొదుపు విలువను, డబ్బు పట్ల ఉండాల్సిన జాగ్రత్తను నేర్పించాలనుకుంటున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు ఈ 2026లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. 12వ ఇల్లు ఆసుపత్రులు మరియు శయ్య సౌకర్యాన్ని కూడా సూచిస్తుంది. శని ఈ స్థానంలో ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవిగా మారి మిమ్మల్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగేలాగా చేస్తాయి. సాధారణంగా వచ్చే జలుబు, జ్వరం వంటివి కూడా త్వరగా తగ్గకుండా దీర్ఘకాలం పాటు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు లేదా నరాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. నిద్రలేమి అనేది మరొక పెద్ద సమస్యగా మారుతుంది. ఎంత ప్రయత్నించినా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవటం, పీడకలలు రావటం లేదా అనవసరమైన ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఈ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం రావటం, విజయం చివరి వరకు వచ్చి చేజారిపోవటం వంటి సంఘటనలు మిమ్మల్ని తీవ్రమైన నిరాశకు గురి చేస్తాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించటం మంచిది. అశ్రద్ధ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక వాహనాలు నడిపేటప్పుడు మేషరాశి వారు ప్రాణంతో చెలగాటం ఆడుతున్నట్లుగా అజాగ్రత్తగా ఉండకూడదు. శని వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంగా ఉండటం, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ నడపటం లేదా మితిమీరిన వేగంతో వెళ్ళటం వంటివి అస్సలు చేయకూడదు. చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదానికి దారితీసి శారీరక గాయాలతో పాటు వాహన మరమ్మతుల రూపంలో భారీ ఆర్థిక నష్టాన్ని కూడా తీసుకురావచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇక్కడ కూడా శని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతత లోపించి ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చి అవి పెద్దవిగా మారి విడిపోయే వరకు వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ కోపం, చిరాకు మీ కుటుంబ సభ్యులపై చూపించటం వల్ల వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. వారి వైద్య ఖర్చులు మీ ఆర్థిక భారాన్ని మరింత పెంచుతాయి. తల్లిదండ్రులతో లేదా తోబుట్టువులతో ఆస్తి సంబంధిత గొడవలు రావచ్చు. మీరు ఎంతో ప్రేమగా చూసుకున్న వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవటం లేదా నిందించటం వంటివి జరుగుతాయి. ఇది మిమ్మల్ని మానసికంగా మరింత కృంగదీస్తుంది. బంధువుల ముందు లేదా సమాజంలో మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగే సంఘటనలు కూడా జరగవచ్చు. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతారో వారే మీకు ఎన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని అతిగా నమ్మకూడదు. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో ఉన్న మేషరాశి వారికి కూడా ఈ 2026 ఒక సవాలుతో కూడిన సంవత్సరమే. ఉద్యోగంలో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడి పనిచేసినా దానికి తగిన గుర్తింపు లభించకపోగా పై అధికారుల నుండి చివాట్లు తినాల్సి రావచ్చు. మీ సహోద్యోగులు మీపై చాడీలు చెప్పటం వల్ల ఆఫీసులో మీకు వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ఉద్యోగం మానేయాలనే ఆలోచనలు బలంగా కలుగుతాయి. కానీ తొందరపడి రాజీనామా చేస్తే మళ్ళీ ఉద్యోగం దొరకక కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఎంత ఒత్తిడి ఉన్నా ఓపికతో భరించడమే ఈ సమయంలో మీరు చేయగలిగే ఉత్తమ పని. స్థానచలనం లేదా మీకు ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అంత అనుకూలంగా లేదు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కూడా కాదు. మీరు ఆశించిన లాభాలు రాకపోగా పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితి ఏర్పడవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించటం లేదా వ్యాపారాన్ని విస్తరించటం వంటి సాహసాలు చేయకపోవటమే మంచిది. చిన్న వ్యాపారాన్ని కాపాడుకుంటే చాలు అనుకునే పరిస్థితి వస్తుంది. పోటీదారుల నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. వారు మిమ్మల్ని దెబ్బతీయడానికి ఏ అవకాశాన్ని వదులుకోరు. చట్టపరమైన ఇబ్బందులు, పన్నుల రూపంలో సమస్యలు కూడా వ్యాపారస్తులను వేధించవచ్చు. అయితే ఇవన్నీ విని మేషరాశి వారు భయపడిపోయి నిరాశలో కూరుకుపోయవలసిన అవసరం లేదు. జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించి సరైన మార్గంలో నడిపించడానికి మాత్రమే. శనిదేవుడు కష్టాలు పెట్టిన ధర్మాన్ని ఆచరించే వారిని, నీతిగా బ్రతికే వారిని ఎప్పుడూ కాపాడుతాడు. ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత దృఢంగా, పరిణతి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి వచ్చింది. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఓపికను, సహనాన్ని కోల్పోకుండా ఉండటం. ప్రతి శనివారం శనిదేవుని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయటం చాలా మంచిది. శనిదేవుడికి ప్రీతికరమైన నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించటం మేషరాశి వారికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది. భయాలు తొలగిపోతాయి. పేదలకు, వికలాంగులకు లేదా వృద్ధులకు మీ శక్తి కొలది సహాయం చేయటం, అన్నదానం చేయటం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. ఈ కాలంలో మీరు ఎంత ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తే అంత మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా అహంకారాన్ని వదిలి వినయంగా ఉండటం అలవర్చుకోవాలి. ఎవరితోనూ వాదనలకు దిగకూడదు. అనవసరమైన విషయాలను జోక్యం చేసుకోకూడదు.
ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం, దైవనామ స్మరణ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏళ్నాటి శని కాలం ఒక పరీక్షా సమయం మాత్రమే. ఇది శాశ్వతం కాదు. ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడితే భవిష్యత్తులో మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కష్టాల తర్వాత వచ్చే సుఖానికి విలువ ఎక్కువ అని గుర్తుంచుకోండి. కాబట్టి మేషరాశి వారు ఈ 2026లో అడుగడుగునా జాగ్రత్తగా ఉంటూ దైవ బలంతో ముందుకు సాగితే ఖచ్చితంగా ఈ గండాలను దాటగలరు. ఇక రెండవ రాశి సింహరాశి. రాజసానికి, ధైర్యానికి మరియు అధికారానికి మారుపేరైన సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఈ సంవత్సరం మీ రాశికి అష్టమ శని ప్రారంభం ఉండబోతోంది. జ్యోతిష శాస్త్రంలో అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, గండ స్థానం మరియు ఆకస్మిక మార్పుల స్థానం. శనిదేవుడు ఈ స్థానంలో సంచరించడం అనేది సింహరాశి వారి జీవితంలో ఒక పెద్ద కుదుపును తీసుకురాబోతోంది. ముఖ్యంగా ప్రాణగండం విషయంలో ఈ సంవత్సరం సింహరాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అష్టమ శని ప్రభావం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు కూడా పెద్దవిగా మారి ప్రాణాపాయ స్థితికి దారితీసే అవకాశం ఉంది. అందుకే వాహనాలు నడిపేటప్పుడు, ఏదైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. మీ ఏకాగ్రత ఏమాత్రం లోపించినా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం సాహస కృత్యాలకు దూరంగా ఉండటం, రిస్క్ తీసుకునే పనులకు స్వస్తి చెప్పటం మీ ప్రాణాలకు రక్షణ ఇస్తుంది. అష్టమ శని కేవలం శారీరక ప్రమాదాలనే కాదు, ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన సవాళ్లను విసురుతాడు. మీకు ఇంతకుముందు ఎప్పుడూ లేని ఆరోగ్య సమస్యలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని ప్రభావం వల్ల గుండెపై ఒత్తిడి పెరగటము, రక్త ప్రసరణలో మార్పులు రావటం వంటివి జరగవచ్చు. ఛాతీలో చిన్న నొప్పి వచ్చినా అది గ్యాస్ అని కొట్టి పారేయకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. అలాగే ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వేధించే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లేదా అనుకోని విధంగా ఎముకలు విరగటం వంటివి జరగవచ్చు. శనిదేవుడు వాతకారకుడు కాబట్టి వాత సంబంధిత వ్యాధులు ఎక్కువగా బాధిస్తాయి. చిన్న అనారోగ్యం అని మీరు నిర్లక్ష్యం చేస్తే అది ముదిరిపోయి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఆసుపత్రుల చుట్టూ తిరగటం వల్ల శారీరక శ్రమతో పాటు ఆర్థికంగా కూడా భారీగా ఖర్చులు అవుతాయి. మీ వైద్య ఖర్చులు ఎంతగా పెరుగుతాయంటే మీ పొదుపు మొత్తం కరిగిపోయే పరిస్థితి రావచ్చు. ఆరోగ్య బీమా వంటివి ముందుగానే సరి చూసుకోవటం మంచిది. శత్రువుల నుండి కూడా మీకు ముప్పు పొంచి ఉంది. అష్టమ స్థానం రహస్యాలను, కుట్రలను కూడా సూచిస్తుంది. మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేక వెనుక నుండి కుట్రలు వేసేవారు ఎక్కువవుతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ సహోద్యోగులే లేదా మీ బంధువులే మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఆఫీసుల్లో మీపై లేనిపోని నిందలు మోపి మీ ఉద్యోగానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. మీరు ఎంతో నమ్మిన వారే కీలక సమయంలో మీకు ద్రోహం చేయవచ్చు. అందుకే ఈ సంవత్సరం ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యమైన రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవటమే ఉత్తమం. ఆర్థికంగా కూడా మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరి మాటలో నమ్మి లేదా అధిక వడ్డీలకు ఆశపడి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. షేర్ మార్కెట్టు, జూదం లేదా లాటరీల వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఉన్నది పోగొట్టుకుని రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా అది పెద్ద గొడవలకు దారితీసి మీరు కోర్టు కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు వచ్చి ఒంటరితనాన్ని అనుభవించాల్సి వస్తుంది. అష్టమ శని ప్రభావం వల్ల మీ మాట తీరు కఠినంగా మారుతుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావటము, చిరాకు పడటం వంటివి జరుగుతాయి. మీ కోపమే మీకు ప్రధాన శత్రువుగా మారుతుంది. మీ ఆవేశం వల్ల మీ జీవిత భాగస్వామితో లేదా పిల్లలతో అనవసరమైన గొడవలు పెట్టుకుని ఇంట్లో ప్రశాంతతను కోల్పోతారు. బంధువులు మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం పెట్టే అవకాశం ఉంది. దీనివల్ల తీవ్రమైన మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. అందరూ ఉన్నా ఎవరూ లేరన్న ఒంటరి భావన మిమ్మల్ని కృంగదీస్తుంది. ఈ సమయంలో ఓర్పు, సహనము అనేవి మీకు ఎంతో అవసరం. ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం అలవర్చుకోవాలి. ఈ గండాలన్నిటి నుండి బయటపడాలంటే
దైవ అనుగ్రహం ఒక్కటే మార్గం. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి నిత్యం సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీకు అపారమైన శక్తి, ఆరోగ్యము లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పఠించటం వల్ల శత్రుభయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే శనిదేవుని శాంతి కోసం ప్రతి శనివారం శని ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి. ముఖ్యంగా పెద్దలకు అన్నదానం చేయటం వల్ల అష్టమ శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అనేది శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన పరిహారం. అలాగే వికలాంగులకు లేదా వృద్ధులకు వస్త్రదానం చేయటం, వారికి సేవ చేయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ కష్టకాలం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మరింత దృఢంగా మార్చడానికే అని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉంటూ దైవబలంతో ముందడుగు వేస్తే ఈ గండాలన్నీ తొలగిపోయి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. చివరిగా 3వ రాశి ధనస్సు రాశి. స్వేచ్ఛకు, ఆశావాహ దృక్పథానికి ప్రతీకగా నిలిచే ధనస్సు రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక పెద్ద మలుపుగా, ఒడిదుడుకులతో కూడిన ప్రయాణంగా ఉండబోతుంది. దీనికి ప్రధాన కారణం ఈ సంవత్సరం మీ రాశికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండటమే. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడు కర్మ ఫలదాత. ఆయన మీ జాతకంలో ఏ స్థానంలో సంచరిస్తే ఆ స్థానానికి సంబంధించిన విషయాలలో మీకు కఠినమైన పాఠాలు నేర్పిస్తాడు. అర్ధాష్టమ శని అంటే శనిదేవుడు మీ రాశి నుండి 4వ ఇంట సంచరించటం. 4వ ఇల్లు అనేది జాతక చక్రంలో సుఖస్థానం. ఇది గృహము, వాహనము, భూములు, తల్లి మరియు మనశ్శాంతిని సూచిస్తుంది. శని వంటి కఠినమైన గ్రహం ఈ సుఖ స్థానంలోనికి ప్రవేశించటం వల్ల మీ జీవితంలో అకస్మాత్తుగా సుఖ సంతోషాలకు భంగం కలుగుతుంది. జీవితం ఇంత కాలం సాఫీగా సాగిపోయినట్లు అనిపించినా ఈ సంవత్సరం మాత్రం అడుగడుగున వేగ నిరోధకాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంది. శని వాహన కారకుడైన శుక్రుడికి మిత్రుడే అయినప్పటికీ 4వ ఇంట ఉన్నప్పుడు వాహన సంబంధిత ఇబ్బందులను సృష్టిస్తాడు. మీరు వాహనం నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు పరధ్యానంగా ఉండటం, ఫోన్ మాట్లాడుతూ ఉండటం లేదా అధిక వేగంతో వెళ్ళటం వంటివి అస్సలు చేయకూడదు. వీలైనంత వరకు దూర ప్రయాణాలను, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మీ ప్రాణాలకు రక్షణనిస్తుంది. వాహనం తరచుగా మొరాయించటం, రిపేర్లకు రావటం వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 4వ ఇల్లు తల్లికి కూడా ప్రతీక కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం మీ తల్లిగారి ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. ఆమెకు గతంలో ఉన్న చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం పెద్దవిగా మారి ఆసుపత్రి పాలు చేయవచ్చు. వారి వైద్యం కోసం మీరు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావటం, మందుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావటం జరుగుతుంది. ఇది మీకు మానసికంగా తీవ్రమైన ఆందోళనను కలిగిస్తుంది. ఆస్తి తగాదాలు, ముఖ్యంగా వారసత్వంగా రావలసిన ఆస్తి లేదా భూ వివాదాలు ఈ సంవత్సరం మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ సొంత బంధువులే ఆస్తి కోసం మీతో గొడవలకు దిగటం, కోర్టు కేసులు వేయటం వంటివి జరగవచ్చు. ఇవి సంవత్సరాల తరబడి సాగి మీ సమయాన్ని, డబ్బును వృధా చేయటమే కాకుండా మీ మనశ్శాంతిని కూడా దూరం చేస్తాయి. మీరు ఎంత నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యవహరించినా సమాజంలో లేదా కుటుంబంలో మీపై నిందలు పడే అవకాశం ఉంది. నేను చెయ్యని తప్పుకు ఎందుకు మాట పడాల్సి వస్తుంది అనే ఆవేదన మిమ్మల్ని లోపల దహించి వేస్తుంది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళనకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు మారుతాయి. ఉద్యోగపరంగా కూడా ఈ సమయం అంత ఆశాజనకంగా ఉండదు. 4వ ఇంట ఉన్న శని తన 7వ దృష్టితో 10వ ఇల్లైన ఉద్యోగ స్థానాన్ని చూస్తాడు. దీనివల్ల ఉద్యోగంలో స్థిరత్వం లోపిస్తుంది. మీకు ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ కావటం లేదా పని ఒత్తిడి తట్టుకోలేక మీరే ఉద్యోగాన్ని వదిలివేయాల్సిన పరిస్థితి రావటం వంటివి జరగవచ్చు. ఆఫీసుల్లో మీపై కుట్రలు, చాడీలు చెప్పేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రమోషన్లు ఆగిపోవటం లేదా మీకంటే తక్కువ అర్హత ఉన్న వారికి ప్రమోషన్ రావటం చూసి మీరు మానసికంగా కృంగిపోతారు. వ్యాపారస్తులకు కూడా ఇది పరీక్షా సమయమే. కొత్త పెట్టుబడులు పెట్టకపోవటము, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. అయితే ఇవన్నీ చూసి మీరు పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే గ్రహ సంచారంలో కష్టాలతో పాటు పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. ధనస్సు రాశికి అధిపతి గురుడు. గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను నిష్ఠగా ఆరాధించటం వల్ల ఈ కష్టాల తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రతి గురువారం నాడు పేదలకు లేదా ఆలయంలో శనగలు అనగా గుగ్గిళ్ళు దానం చేయటం వల్ల గురు అనుగ్రహం లభిస్తుంది. అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించటం, నుదుట పసుపు లేదా కుంకుమ ధరించటం మంచిది. శని ప్రభావం తగ్గడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని లేదా అయ్యప్ప స్వామిని పూజించటం, శని చాలీసా పఠించటం వల్ల మీకు మనోధైర్యం లభిస్తుంది. ఈ 3 రాశుల వారు అనగా మేష, సింహ, ధనస్సు ఈ 2026లో కేవలం భయంతో కాకుండా భక్తితో, జాగ్రత్తతో ముందుకు సాగితే ఆ దైవమై మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. కష్టాలు తాత్కాలికమే, కానీ ఆ సమయంలో మనం చూపించే ధైర్యము, ఓపిక మన వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా నిలబెడతాయి. కాబట్టి దైవనామ స్మరణ చేస్తూ అప్రమత్తంగా ఉండండి. విజయం మీదే అవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.